ఆంధ్రప్రదేశ్ షార్ట్గా ఏపీ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఆంధ్రుల సరికొత్త నినాదం ఇదే. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని, పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. పోలవరం అంటే కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, యావత్ రాష్ట్రాన్ని కలిపే వాటర్ నెట్వర్క్. ఇంత గొప్ప ప్రాజెక్టు పూర్తయితే కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? గోదావరి జల సవ్వళ్లతో లక్షలాది ఎకరాలు పునీతమవుతాయి. తెలుగునాట సిరుల పంటలు పండుతాయి. అంతేనా, లక్షల గొంతులను తడిపే జలధార, పారిశ్రామిక అవసరాలను తీర్చే జలనిధి. అలాంటి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నదుల్ని అనుసంధానిస్తే కన్ఫర్మ్గా రాష్ట్రానికి కాబోయే గేమ్ చేంజర్. ఆ బృహత్తర ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం పదండి. పోలవరం లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పోలవరం పూర్తయితే నీటిపారుదల రంగంలో సర్ప్రైజింగ్ చేంజెస్ వస్తాయన్నది నిపుణుల మాట. 50 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసే సామర్థ్యం పోలవరం సొంతమంటే మాటలా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా గోదావరి రేంజ్ ఏంటో, ఎన్ని నీళ్లు ఇవ్వగలదో? ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే గోదావరి కృష్ణా డెల్టాను ఆయకట్టును స్థిరీకరించవచ్చు. కొత్తగా 7 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును సృష్టించవచ్చు. 30 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. ఎడమ కాలువ ద్వారా విశాఖకు నీటిని తరలించి ప్రగతికారక పరిశ్రమలకు అందించవచ్చు. పోలవరం సత్తా ఇంతేనా అంటే ఇంకా చాలానే ఉంది. ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులోని కావేరీ వరకు నదుల్ని కలపడంలో పోలవరానిదే కీ రోల్. మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం ఎందాక వచ్చిందంటారా? ఆ వివరాల్లోకే వెళదాం ఇప్పుడు. ఎప్పుడో 84 ఏళ్ల కిందట పోలవరం నిర్మాణానికి ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదు అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. ఎందుకో కానీ పోలవరం ఆలోచన వచ్చిన 40 ఏళ్ల పాటు అస్సలు ముందడుగు పడలేదు ఈ ప్రాజెక్టు. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంటే 1980లో శంకుస్థాపన చేశారు. కానీ పనుల్లో అస్సలు కదలిక కనిపించలేదు. 2004లో పవర్లోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి పునాది రాయి వేశారు. పోలవరం కుడి ఎడమ కాలువలు తవ్విన ప్రాజెక్టు పనులను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాతే స్పీడ్ గేర్లో పోలవరం జర్నీ స్టార్ట్ అయింది. గోదావరి డెల్టా స్థిరీకరణ, నదుల అనుసంధానం అనే డబుల్ డెడికేషన్తో ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో అధికారులు, సిబ్బంది స్ట్రాంగ్ స్పిరిట్తో 2019 మే వరకు పనుల్ని పరుగులు పెట్టించారు. ఆ స్పీడ్ ఎలా ఉండేదంటే స్పిల్ ఛానల్లో ఒక్క రోజులోనే 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోశారు. ఈ ఫీడ్తో పోలవరం ప్రాజెక్టు గిన్నీస్ రికార్డుల్లో కూడా ఎక్కేసింది. ఎగువ దిగువ కాఫర్ డ్యాములను అంతే ఫాస్ట్గా పూర్తి చేశారు. 2 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ను కేవలం 414 రోజుల్లోనే రెడీ చేశారు. ప్రాజెక్టుకు భారీ స్పిల్వే గేట్లు కూడా అమర్చారు. 2019 మే మాసాంతంలో గవర్నమెంట్ మారే నాటికి 72% పోలవరం పనులు కంప్లీట్ అయిపోయాయి. అప్పట్లో అంత స్పీడ్గా పనులు జరిగితే ఈ పాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి కలలు సాకారమై ఉండాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా. 2019-24 మధ్య 5 ఏళ్ల కాలంలో జరిగిన పని ఎంతో తెలుసా? కేవలం 3% ఆశ్చర్యంగా ఉందా? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదా? కానీ మనందరం నమ్మి తీరాల్సిన పచ్చి నిజం ఇది. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఆస్తులను తెగనమ్మి పప్పు బెల్లాల్లా పంచుకుంటూ పోతే ఓట్ల వర్షం కురుస్తుంది, కుర్చీ పదిలంగా ఉంటుందనే జగన్ మార్కు ఆలోచన విధానంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రాధాన్యాలను మార్చేసి రివర్స్ టెండర్లో ఆట ఆడేసి జెట్ స్పీడ్తో పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీని దూరం పెట్టేసి పోలవరాన్ని దారుణంగా దెబ్బతీశారు. వైసీపీ సర్కార్ నిర్వాకంతో 5 సీజన్ల విలువైన నిర్మాణ సమయం గోదాట్లో కలిసిపోయింది. 2020 నాటి వరదలకు డయాఫ్రమ్ వాల్ ముక్కలైంది. జగన్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యంతో అప్పటిదాకా కట్టిన నిర్మాణాలు పాడైపోయాయి. ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోయింది. గుండె లేకపోతే మనిషి బతకడం ఎంత కష్టమో, డయాఫ్రమ్ వాల్ లేకపోతే పోలవరం లాంటి భారీ ప్రాజెక్టును కట్టడము అంతే కష్టం. డయాఫ్రమ్ వాల్ లేకుండా కీలకమైన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మించడానికి అస్సలు వీల్లేదు. ఈ దశలోనే కేంద్రం కల్పించుకుంది. ఐఐటీల నుంచి, విదేశాల నుంచి నిపుణులను రప్పించింది. ప్రాజెక్టు ప్రాంతంలో అణువణువు పరిశీలించిన నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్ మళ్లీ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. అందుకే తొలుత డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేయడం పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జనవరి 2వ వారంలో పనులు ప్రారంభం కాబోతున్నాయి.
డయాఫ్రామ్ వాల్ డిజైన్స్ ఇప్పటికే దాదాపుగా ఫైనల్ అయిపోయాయి. ఎలాంటి కాంక్రీట్ మిక్స్ వినియోగించాలనే అంశాన్ని నిపుణులు పరీక్షిస్తున్నారు. ఆ రిజల్ట్ వచ్చి రాగానే కేంద్ర జల సంఘం, విదేశీ నిపుణులు పరిశీలించి పచ్చజెండా ఊపడమే తరువాయి. పనులు మొదలైపోతాయి. అందుకోసం కూటమి సర్కారు సర్వం సిద్ధం చేసింది. ఐదు 500 మీటర్ల వర్కింగ్ ప్లాట్ఫామ్, 400 మీటర్ల గైడ్ వాల్ పనులు పూర్తి చేసింది. పోలవరం వద్ద ట్రెంచ్ కట్టర్ కూడా ఏర్పాటు చేసింది. డీశాండింగ్ ప్లాంట్ను ప్రాజెక్టు చెంతకు చేర్చింది. మిక్సింగ్ యూనిట్లు, స్లరీ ట్యాంకులు, క్రేన్లు, పంపులు, ల్యాబులు, ఇలా ఒక్కటేమిటి అవసరమైనవన్నీ రెడీగా ఉంచింది. డయాఫ్రామ్ వాల్ పనులు చేపట్టే బావర్ కంపెనీకి చెందిన 150 మంది సిబ్బంది కూడా విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని మరి పోలవరం వద్ద వాలిపోయారు. రోజుకు 20 గంటల చొప్పున పనిచేస్తూ వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రామ్ వాల్ను దాదాపుగా సిద్ధం చేసే ప్లాన్తో ఉన్నారు. ప్రాజెక్టుకు అవసరమైనవన్నీ రెడీ చేస్తూనే త్యాగధనులైన నిర్వాసితులను ఆదుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. పరిహారం కోసం 5 ఏళ్ల నిరీక్షణకు తెరదిచ్చింది. 10,000 మంది నిర్వాసితుల ఖాతాల్లో వ్యక్తిగత పరిహారం, భూ పరిహారం కలిపి 1,000 కోట్ల రూపాయలు జమ చేసింది. గిరిజనులకు 7,11,000, గిరిజనేతరులకు 6,36,000 చొప్పున వ్యక్తిగత పరిహారం అందజేసింది. ఇళ్ళు, స్థలాలు, పొలాలకు తోడు ప్రభుత్వ పునరావాసం వద్దు అన్న వాళ్లకు అదనంగా 2,85,000 రూపాయలు ఇచ్చింది. పునరావాస కాలనీలు కట్టిన కాంట్రాక్టర్ల బకాయిలను కూడా చెల్లించేసింది. 2022 సెప్టెంబర్ నాటికి 41.15 కాంటూర్ వరకు పరిహారం ఇచ్చేస్తామంటూ అప్పటి సీఎం జగన్ హడావిడి చేసినా ఎలాంటి ఫలితమూ దక్కలేదు. కూటమి సర్కార్ అధికారం చేపట్టిన కేవలం 6 నెలల్లోనే పరిహారం జమ చేయడం నిర్వాసితుల కళ్లల్లో కొత్త కాంతులు నింపింది. పోలవరం సాకారానికి టైం షెడ్యూల్ కూడా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. 6/100/2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని గట్టిగా సంకల్పం తీసుకుంది. సముద్రంలో కలిసిపోతున్న నీటిని ఒడిసిపట్టి కాలువలు, పొలం గట్ల వెంట గోదావరి జలాలను పారిస్తామని ధీమాగా చెబుతోంది. పోలవరం డ్యాం పూర్తయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి, ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నానికి నీళ్లు ఇవ్వచ్చు. అలాగే గోదావరిని పెన్నా బేసిన్తోనూ కనెక్ట్ చేసే ప్లాన్ రెడీ చేసింది ప్రభుత్వం. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో వ్యవసాయానికే కాదు, పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూడవచ్చు. లక్షల మంది దాహార్తి తీర్చవచ్చు. అంతటితో అయిపోలేదు పోలవరం కథ. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఉంది. పోలవరం అంటే కేవలం సాగునీటి ప్రాజెక్టే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ దిక్సూచి, వ్యవసాయాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి, భవిష్యత్ తరాల ఆశల వారధి.